మంచిర్యాల జిల్లా తండేపల్లిలో దంపతులు పంచాయతీ వ్యవహారంలో తలదూర్చి దాడికి పాల్పడి పారిపోయిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. దండేపల్లి మండలంలోని వెల్గనూరుకు చెందిన చుంచు తిరుమలకు, జగిత్యాల జిల్లా దోనూరుకు చెందిన ముత్యం కమలాకర్కు 2011లో వివాహం జరిగింది. ఇక సంతాన లోపంతో వారి మధ్య కలతలు చెలరేగాయి. దీంతో దండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ జరగగా కమలాకర్ తన భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అయితే ఇదే విషయంలో మళ్లీ పంచాయతీ నిర్వహించాలని కోరారు. ఇక దీంతో కోపోద్రక్తుడైన తిరుమల తండ్రి లక్ష్మీనారాయణ మరికొందరిని పోగు చేసి ముత్యం కమలాకర్ తరపు బంధువులపై దాడి చేయించి పారిపోయాడు. బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇక మంచిర్యాల వైపు 2 వాహనాల్లో పారిపోతున్న 5గురిని ముత్యంపేట వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక ఈ గొడవలో పాత్రధారులైన అందరినీ కూడా విచారించి మిగతా వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు సిఐ నరేందర్ లక్సేటిపేట. 2011 సంవత్సరంలో చుంచు లక్ష్మీనారాయణ బిడ్డ అయినటువంటి చుంచు తిరుమలతోటి వివాహం జరిగింది. వీళ్ళకు పన్నులు కూడా బాగానే ఉన్నారు. అయితే వీళ్ళకు యాక్చువల్గా పిల్లలు లేరు. ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి గత 2 సంవత్సరాల నుండి. దాని గురించి నిన్న పెద్ద మనుషుల సమక్షంలో ఇరు వర్గాలు పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకునే క్రమంలో ఈ యొక్క చుంచు లక్ష్మీనారాయణ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో తిరుమల వాళ్ళ నాన్న చుంచు లక్ష్మీనారాయణ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క చుంచు జగదీష్ మరియు అతని అనుచరులు కొంతమంది కలిసి ఈ యొక్క కంప్లైనెంట్ ముత్యం కమలాకర్ మీద మరియు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేసినారని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిలో ఫిర్యాదు మీద ఇమీడియట్లీ మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఈ ఎంక్వైరీలో ఈ యొక్క చుంచు లక్ష్మీనారాయణ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క చుంచు జగదీషు, దైగాం లక్ష్మీనారాయణ, పైడిపల్లి రాజకుమార్, అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్టు ఇప్పటి వరకు గుర్తించాము. TS19J4456 అదొకటి, అదేవిధంగా ఒక డస్టర్ వెహికల్ AP28DR2828 ఈ 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు వీళ్ళను అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇందులో ఉన్నారో ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల ప్రజాపాలన సభలు